ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఈరోజు ఏబిఎన్ ఆఫీస్ పై దాడి జరిగింది హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉన్న ఏబిఎన్ ఆఫీస్ పై. సో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు మావిగన్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో దాంట్లో భాగంగా అవి మా మహిళల్ని కించపరిచేలా ఉన్నాయంటూ వైసీపీ నాయకులు, మహిళా నేతలు చాలామంది వచ్చి ఈరోజు ఏబిఎన్ ఆఫీస్పై దాడి చేశారు. సో ఆ దాడి వెనుక రీజన్ ఏంటి, ఆయన ఏమన్నారు రాధాకృష్ణ గారు, సో మనం కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ గారు. నమస్కారం. నమస్తే మనోజ్. ఏబిఎన్ ఆఫీస్పై దాడి ఎలా చూస్తారు? వైసీపీ కావాలని చేసిందా, నిజంగానే రాధాకృష్ణ గారు తప్పుగా అన్నారు? ఇప్పుడు నేను నిన్ను ఏదో మీ ఇంట్లో ఆడవాళ్ళనో ఏదో అంట, నువ్వు ఇమ్మీడియట్గా స్పందిస్తావా? రేపు ఎల్లుండే టైం చూసుకొని ముహూర్తం పెట్టుకొని స్పందిస్తావా? వెంటనే స్పందిస్తావు కదా. ఇప్పుడు వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఎప్పుడు శనివారం రోజు వచ్చింది. శనివారం రోజు వస్తే నిన్న సోమవారం రోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఇలా మంగళవారం ఆందోళన చేశారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? అదంతా కూడా ఎవరో చేపించింది అని అర్థం కావట్లేదా? మామూలుగా నీ కోపం వచ్చింది, ఆర్కే గారు మాట్లాడిన మాటల వల్ల నీ కుటుంబంలో మహిళలు ఇబ్బంది పడ్డారని నీకు అనిపించింది, నీ మనోభావాలకి ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే రియాక్ట్ కావాలిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు. కానీ ఒక 3 రోజులు గడిచిన తర్వాత ఆందోళన చేయటం అంటే ఇదే ఆర్కే గారు చెప్పింది. సొంత బ్రెయిన్ వాడరు, ఎవడో చెప్తే చేస్తారు. ఎవరు చెప్తారు? వాళ్ళ పార్టీ అధినేత చెప్తాడు. వాళ్ళ పార్టీ అధినేత ఈ కుందేలు పట్టుకొని 3 కాళ్ళు దీనికి అంటే ఆ 3 కాళ్ళు అంటాడు. లేదు 2 కాళ్ళు అంటే 2 కాళ్ళు అంటారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పుడు అదే జరుగుతుంది వైసీపీ నాయకులు, కార్యకర్తల విషయం అదే జరుగుతుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో గతంలో స్టాండ్ ఏంటి? 3 రాజధానులు. అవునా కదా? సరే 3 రాజధానులు కాదు అనుకుంటే వైజాగ్ రాజధాని కదా. ఇప్పుడు మావిగన్ పేరుతో మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుతూ రాజధాని క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అదేంది గతంలో మన పార్టీ కాన్సెప్ట్ 3 రాజధానులు కదా, లేదంటే వైజాగ్ రాజధాని కదా. కనీసం సరే మాట మార్చుకున్నా ఉంటే అమరావతికి జిందాబాద్ కొట్టారు, అమరావతి రాజధాని తప్పు అని దానికన్నా ఓకే చేయాలి. ఎందుకంటే ప్రజా తీర్పులో ప్రజలు అమరావతి రాజధానిని తేల్చారు కాబట్టి మడమ తిప్పి మాట తప్పి మళ్ళా జనం కోసమైనా సరే అమరావతి రాజధాని అన్నది. అలా కాకుండా మళ్ళీ కొత్తగా మావిగన్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ క్వశ్చన్ చేయాలి కదా. క్వశ్చన్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఏదంటే దానికి అంటే తానా అంటే తానా, తందానా అంటే తందానా అంటే ఏంటి అనేది ఆర్కే గారు క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్ చేసే క్రమంలోనే నాటుగా అర్థం కావాలని ఇళ్లలో ఉన్నటువంటి మీ భార్యలను కూడా వీళ్ళు మీ భార్యలు కాదు, వీళ్ళు మీ చెల్లెలు అంటే చెల్లెలు అనుకుంటారా అన్నట్టు క్వశ్చన్ చేశారు. దీంట్లో వైసీపీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి రాజధాని విషయంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో వ్యంగ్యంగా, వెటకారంగా రాష్ట్ర ప్రజల మనోభావాలకి దెబ్బ కలిగించేలా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రపోజల్ తీసుకొస్తే దానికి తానా తందానా అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నటువంటి అడావుడి మీద ఆర్కే గారు మాట్లాడారు. సరే దాని నుంచి నేర్చుకోవాల్సింది వదిలేసి ఆ పాయింట్ పట్టుకుని వచ్చారు. సరే నిజానికి వాళ్ళేమో హట్ అయ్యి వచ్చారు, వాళ్ళేమో ఆందోళన చెంది వచ్చారని అనుకోరు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే వైసీపీ పార్టీ చేసింది మహిళల మీద దాడే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరప్ప వచ్చింది? ఆర్కే రోజా. కానీ వాళ్ళందరూ మహిళల్ని కించపరిచారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరెవరు ఆ మాట అన్నది ఎవరు? ఆందోళన చేసిన లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారు గతంలో ఆమెకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు, ఆ మాటలు ఎన్ని వైరల్ అయ్యా ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకో. ఒకటి. ఆర్కే రోజా మహిళల పట్ల ఆమెకు కాస్త గౌరవం ఉందా? ఆమె ఒక మహిళ, ఇప్పుడు ఆ ఒక మహిళ అయ్యింది, ఆంధ్ర చీర కట్టుని ఆ మహిళలు తొడుక్కునే అంటే మహిళలు వేసుకునేటువంటి గాజుల్ని అవమానించిన వ్యక్తి ఆవిడ. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన చూసిన తర్వాత మహిళల పట్ల ఆమెకి ఎంత గౌరవం ఉందో ఎవరికైనా అర్థం అవుతుంది. ఆమె అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు చూసినా అర్థమైపోతుంది. మరి ఇంకెవరు? అంబటి రాంబాబు వచ్చినట్టున్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని రకారం భాషలో తిట్టాడు, అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టినోడు కూడా మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. లేదు రాజకీయాల్లో అవతల శత్రువులకి నేను చీర పంపిస్తా, గాజులు పంపిస్తారని మాట్లాడిన ఆర్కే రోజా కూడా ఇలా మహిళల గౌరవం గురించి, మహిళల కించపరచడం గురించి మాట్లాడుతుంది. మహిళలను కించపరచడం అంటే ఏంటో తెలుసా నీకు? నేను చెప్తా విన్నా. వైసీపీ పార్టీకి అధినేత ఎవరు? జగనేనా? డౌట్ లేదుగా? నీకేమైనా డౌట్ ఉందా? లేదు కదా. ఓకే. ఆయన వాళ్ళ సొంత చెల్లిని ఉద్దేశించి తన చెల్లి షర్మిల పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి మాట్లాడాడు. ఎంత పదునైన కామెంట్ ఇది.
చిన్న స్థాయి కార్యకర్తలు మాట్లాడిన మాట కాదు, వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇది కదా కించపరచడం అంటే మహిళని? ఇంతకంటే కించపరచడం ఇంకోటి ఉంటుందా? వైసీపీ స్పాన్సర్డ్ పేటీఎం బ్యాచ్ అసలు షర్మిల రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని ప్రచారం చేశారు. అంటే ఎవరిని అవమానించినట్టు, ఇక్కడ ఎవరి క్యారెక్టర్ను అవమానించినట్టు? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో విభేదించిన పాపానికి సొంత చెల్లి మీద సొంత తల్లి మీద కామెంట్ చేయడానికే వెనకాడని వీళ్ళు వచ్చేసి మహిళల గౌరవం గురించి మాట్లాడతారు. ఇప్పుడు మీలలో కూడా ఆడవాళ్ళు ఉంటారబ్బా. మహిళకి ఏదైనా బాధ వస్తే ఎవరు చెప్పుకుంటారు? పోలీసులు చెప్పుకుంటారు, అంతే కదా? పోలీసులు స్పందించకపోతే ఎవరు చెప్పుకుంటారు? ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పుకుంటారు, అంతే కదా? కానీ ఒక ప్రభుత్వమే పోలీసుల చేత ఒక మహిళని వేధిస్తుందని విన్నావా? జరిగింది వైసీపీ పరిపాలన కాలంలో. జత్వాని అనేటువంటి ఒక మహిళని, ఆమె సినిమా నటి, మోడలు, డాక్టర్ కూడా, ఆమెకేదో ముంబైలో ఏదో పారిశ్రామికవేత్తతో గొడవ ఉంది, జిందాల్తో గొడవ ఉంది. ఆమె ఏదో అతని మీద కేసు పెట్టింది. ఆ పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజు. ఆ పారిశ్రామికవేత్త ప్రాపకం కోసం అక్కడ కేసుని వాపసు తీపించడం కోసం ఇక్కడ ఒక వైసీపీ నాయకుడితో ఒక ఫేక్ కేసు పెట్టించేసి, కేసు పెట్టక ముందే ఆమెను అరెస్ట్ చేయడానికి ముంబైకి ఫ్లైట్ టికెట్స్ పోలీసులు ఇక్కడ బుక్ చేసుకొని, కేసు పెట్టిన మరుక్షణం ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళి ఆమెని, ఆమె కుటుంబాన్ని, మళ్ళీ ఆమె కుటుంబం అంటే ఆమె తల్లి RBIలో రిటైర్డ్ మేనేజర్, ఆమె తండ్రి నావీలో రిటైర్డ్ మేజర్, ఇద్దరు దేశానికి సర్వీస్ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాంటి వాళ్ళని పట్టుకొని వచ్చి విజయవాడలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించేసి ఆ కేసు వాపసు తీసుకుంటే ఈ కేసు వాపసు తీసుకుంటామని చెప్పేసి బెదిరించేసి ఇబ్బందులు గురి చేశారు. అది ఎవరు? పోలీసులు, ప్రభుత్వం. ఇది ఎప్పుడైనా దేశంలో జరిగిద్దా? ప్రభుత్వమే ఒక మహిళను వేధించడం. మహిళను ఎవరు ఆకతాయిలు వేధిస్తారు, వేధించిన దాన్ని మహిళలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. కానీ పోలీసులే వేధించడం, ప్రభుత్వం వేధించడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జరిగింది. వీళ్ళు ఇవాళ మహిళల గౌరవాల గురించి మాట్లాడుతున్నారు. మనం వినాలి. ఏం చేద్దాం? మన కర్మ ఏం చేద్దాం? నేనేమంటానంటే, వరా రవీందర్ రెడ్డి, బోర్గడ్డ అనిల్ కుమారు, పోసానికి ఇష్టమురళి ఇలాంటి బ్యాచ్ని పెట్టుకుని ఇష్టారీతిన బూతులతో కామెంట్ చేపించి, సిరెడ్డి, పంచు ప్రభాకరు, ఇలాంటి ఇంకో గ్రేడ్, అంటే రకరకాల గ్రేడ్లు ఉంటాయి ఇక్కడ, మళ్ళా స్థాయిలు గ్రేడ్లు రకరకాలుగా ఉంటాయి. ఇలాంటి బ్యాచ్ని పెట్టుకొని మహిళల మీద విపరీతంగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఎంతో అవమానం చేశారు, నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని ఎంత అవమానం చేశారు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, భార్యలను కానీ లేదు పిల్లల్ని కానీ ఎవరిని వదలలేదు కదా. ఎవరిని వదలకుండా పోసానికి ఇష్టం లేదు మనిషిలాగా మాట్లాడా, ఆయనకు పదవి ఇచ్చారు. ఇప్పుడు అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ వైసీపీలో ఇంకా, అంటే చివరికి అసెంబ్లీ అంటే ఎంత గౌరవం అబ్బా, చట్టాలు చేసే ప్రదేశం. అక్కడ అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కలిసి చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఏ రకంగా మాట్లాడారు అని ఎవరికి గుర్తులేవు అనుకుంటున్నారు. మళ్ళీ ఇలా వైసీపీ పార్టీ వచ్చి మహిళల గౌరవం గురించి మాట్లాడుతుందా? అంటే లేదబ్బా, ఒకవేళ నిజంగా ఆర్కే గారు తప్పుగా మాట్లాడుంటే వెంటనే రియాక్ట్ కావాలి. అంటే ఇప్పటికీ ఆర్కే గారు చెప్పిందే నిజం అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే తప్ప వీళ్ళని తిట్టినా ఆనదా, వీళ్ళ కుటుంబాన్ని తిట్టినా ఉంది పరిస్థితి చూస్తే. ఇలా వీళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది నేను మాట్లాడు. అయితే ఒక విషయం అయితే ఒకటి వాస్తవం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మావిగన్ అనేది రాష్ట్ర ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి వదిలిన వ్యంగ్యాస్త్రం. దాన్ని వైసీపీ మోసుకుపోవటం అంటే, వైసీపీ కేటర్ మోసపోవటం అంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డిని నాయకుడు యాక్సెప్ట్ చేయటం అంటే ఆ పార్టీ చేసుకున్న కర్మ అనుకోవాలి, లేదా కేడర్ చేస్తున్నటువంటి పిచ్చితనం అనుకోవాలి. దాన్ని కనీసం రివ్యూ చేసుకొని, సమీక్ష చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు టీడీపీలో ఒక తప్పు నిర్ణయం ఉందనుకో అబ్బా, టీడీపీ కేడర్ వాళ్ళ పార్టీ మీద కూడా రివర్స్ అవుతుంది, వాళ్ళ పార్టీ మీద కూడా కౌంటర్ చేస్తారు, మాట్లాడతారు. అది వైసీపీలో ఆ డెమోక్రటిక్ కల్చర్ అది లేదు అనేది ఆర్కే గారి బాధ. దాన్ని పొందుపరిచిన కూడా దానికి. సరే, ఇంకొక ఉదాహరణ చెప్తా. జర్నలిజం ఎథిక్స్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక మీడియా ఛానల్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది. వాళ్ళ సాక్షి ఛానల్లో అమరావతి మహిళలు వేశ్యలు అనే అర్థం వచ్చేలా అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు. ఒక ఛానల్ లైవ్ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనేటువంటి ఒక ప్రముఖ జర్నలిస్టు నడుపుతున్నటువంటి డిబేట్లో ఇంకొక గెస్ట్గా వచ్చిన ఇంకో సీనియర్ జర్నలిస్ట్ ఆ మాట మాట్లాడాడు. దాని మీద అసలు కనీసం వైసీపీ ఏ రియాక్షన్ ఇచ్చింది? ఆ రోజు సాక్షి ఛానల్ ఆఫీస్ వాళ్ళు ముట్టడించారా? అందరూ పోనీ కనీసం అమరావతి ఏరియాలో ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కనీసం వైసీపీ నాయకులైనా సరే, మేము కూడా ఆ ఏరియాలో ఉంటాం, మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఈ ఏరియాలో ఉంటారు, అందరినీ కలిపి ఎలా అంటారు, అమరావతి వేశ్యల రాజధాని ఎలా అంటారని చెప్పేసి కనీసం ఆందోళన చేశారా? ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు కూడా అదే ఏరియాలో ఉంటారు, అంటే తాడేపల్లి తెలుసు, అమరావతిలోనే ఉంటారు. ఆ ఏరియా మహిళలందరినీ కలుపుతూ అలా మాట్లాడడం కరెక్టా?
మరి వీరు ఇవాళ మహిళల గౌరవం గురించి మహిళలను కించపరచడం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వధించినట్టుగా అనిపిస్తుంది నాకైతే. యా, సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. మరి మీరేమనుకుంటున్నారు? ఆర్కే గారి మాటల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సో ఇటు వైసీపీ వచ్చి ఆందోళన చేయడాన్ని, దాడి చేయడాన్ని ఏబిఎన్ ఆఫీస్పై మీరు ఎలా చూస్తున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.